స్టాటిస్టిక్స్ క్లాస్ 10 చాప్టర్ 14. మనం లాస్ట్ క్లాస్లో మీన్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ మీన్ని 3 టైప్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చని నేర్చుకున్నాం. ఆ తర్వాత క్లాస్లో మోడ్ గురించి కూడా మీకు ఒక ప్రాబ్లం చెప్పాం. అది 14.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను. ఇప్పుడు నేను 14.2లో థర్డ్ ప్రాబ్లం చెప్తున్నాను. దీంట్లో కూడా మనము మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, మోడ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సరే, ఒకసారి ద ఫాలోయింగ్ డేటా గివెన్ the distribution of total monthly household expenditure. The following data gives the distribution of monthly household expenditure of 200 families of Gumadala village. Gumadala village lo household expenditure 200 families తీసుకున్నారు. తీసుకుని find the monthly expenditure. Find the model monthly expenditure of the family. Model అంటే ఇక్కడ మోడ్ అని గుర్తించుకున్నాను. మోడల్ అంటే ఏంటి? మోడ్. అండ్ ఆల్సో ఫైండ్ ద మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్. మీన్ నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మోడ్ ఒకటి ట్రై చేస్తాను. ఇక్కడ ఒకసారి టేబుల్ని స్టడీ చేస్తే 1000 నుంచి 1500 రూపీస్ ఎక్స్పెండర్ యూజ్ చేసిన వాళ్ళు ఓన్లీ 24 మెంబర్స్ ఉన్నారు. మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అవుతుంది? 1000 నుంచి 1500 ఖర్చు అవుతుంది. నెక్స్ట్ దానికి వచ్చిన వాళ్ళకి 1500 నుంచి 2000 రూపీస్ వరకు ఖర్చు పెట్టే వాళ్ళు 40 ఫ్యామిలీస్ ఉన్నారు. అలాగే ఈ ఫ్యామిలీలన్నీ ఇచ్చేసరికి ఇందులో మనము మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సరే, ఇప్పుడు టేబుల్ చూద్దాం. ఇదిగో మనకి మోడ్ ఫార్ములా నేను లాస్ట్ క్లాస్ చెప్పాను. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్, మళ్ళీ నేను ఇక్కడ ఒకసారి రాసిన మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F2 F1 మైనస్ F0 బై 2 టైమ్స్ F1 మైనస్ F2 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇక్కడ నేను చెప్పాను, మోడ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మోడల్ క్లాస్ అనేది మనం ఐడెంటిఫై చేయాలని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో చూసుకోవాలి. ఫస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది ఇక్కడ అన్నిటిలో నువ్వు అబ్జర్వ్ చేసుకుంటా పోతే 33 40 ఈజ్ మై హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. దీన్ని ఎదురుగుండా ఉన్న క్లాస్ని మోడల్ క్లాస్ అని పిలుస్తారని చెప్పారు. ఇక్కడ నేను రాసుకుంటాను మోడల్ క్లాస్ అంటే ఏంటో. మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1500 to 2000. ఓకే, ఇట్స్ క్లియర్. ఈ మోడల్ క్లాస్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం ఇప్పుడు F1 అని పిలుస్తాం. ఆ పైన ఉన్నదాన్ని F0 అని పిలుస్తాం. కింద ఉన్నదాన్ని F2 అని పిలుస్తాం. కానీ ఇక్కడ రాసుకోవాలి, వాట్ ఈస్ F1, వాట్ ఈస్ F0, వాట్ ఈస్ F2. నేను చెప్తాను కానీ రాయను. ఇక్కడ F1 అంటే డైరెక్ట్గా నేను ఏం రాస్తాను, ఇప్పుడు 40 రాస్తా. F0 అంటే 24 రాస్తా. F2 అంటే 33 రాస్తా. కానీ దీని ముందు మీరు రాయాలి, వాట్ ఈస్ F1 అంటే. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. F1 అంటే ఏంటమ్మా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మరి F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మోడల్ క్లాస్. ప్రిసీడింగ్ మోడల్ పైన ఉంది. అలాగే F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సక్సీడింగ్ మోడల్ క్లాస్. ఓకే, క్లియర్? ఇవన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ ఇందులో హైట్ ఉంది. హైట్ అంటే ఏంటి? లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. 1500 మైనస్ 1000 500. అలా కాకుండా
5000 minus 4500 అప్పుడు కూడా 500. So that is my height of the glass. 500 clear. Next L. ఇందులో L ఉంది కదా. Yes sir. L అంటే ఏంటి? లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే L is equals to 1500. దీన్ని ఇలా రౌండ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ L అని కూడా రాసుకోవచ్చు. Now I have everything. I can use these values to find the mode of the given problem. Okay, mode is equals to, నేను ఇక్కడ చేస్తాను నీట్గా, mode is equals to L plus F1 minus F0 divided by 2 times F1 minus F0 minus F2 into H. ఇది నా ఫార్ములా. సరే ఈ పై ఎన్ని రబ్ చేసినా ఒక ఆర్డర్లో వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా చేయాలి ఇవి. సో ఐ నో ఎవ్రీథింగ్, ఐ విల్ యూజ్ ఇట్ టు ఫైండ్ మోర్. ఓకే, ఫస్ట్ ఎల్ ప్లస్, ఎల్ అంటే 1500 ప్లస్ బ్రాకెట్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, ఇంటూ హైట్ అంటే ఐ నో మై హైట్ హెచ్ 500. సో ఎల్ రాసాం. F1 is 40 మైనస్ F0 అంటే 24 divided by 2 times 40 minus 24 minus F2 33. ఇవన్నీ ఇలా రాసుకోవాలి, చాలా నీట్గా చేయాలి ఇదంతా. మైనస్ 33. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం వేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మన అన్నీ తెలుసు కనుక ఇవన్నీ తీసేస్తాను. నా సీ దిస్ వన్, చాలా జాగ్రత్త చేయాలి. ఈ 1500ని మీరు ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. దాని 1500 నీట్గా రాసుకోండి. 1500 ప్లస్ 40 మైనస్ 24 16 డివైడెడ్ బై 2 times 40 80. 80లో ముందు ఎంత తీసేయాలి? 24 తీసేసే. 24 తీసేస్తే 6 7 ఇక్కడ 5 అంటే నా దగ్గర ఇక్కడ ఎంత ఉంది? 56. మళ్ళీ ఎంత తీసేయాలి దాంట్లో? 33. ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 23 ఇంటూ ఎంత ఉంది నాన్న మన దగ్గర? 500 ఉంది. ఓకే, 500 ఇంటూ 16 చేసుకో. 1500 యాజ్ ఈజ్ రాసుకో. దీంతో మళ్ళీ 16 ఇంటూ 5 6 5 30 5 1 5 plus 3 80 రాసుకుని ఇంకా ఎన్ని జీరోలు మిగిలిపోయింది? ఇంకా 2 zeros డివైడెడ్ బై 23 ఇలా రాసుకోవాలి. ఈ 8000ని క్లియర్గా అర్థమవుతుందా? ఈ 8000 23 తోటి డివైడ్ చేయాలి. 23 into 4 12 1 2 4 8 8 plus 9 92. సో నేను తీసుకోవాల్సింది ఇంకా ఛాన్స్ లేదు, 3 times తీసుకోవాలి. 3 3s are 9 3 2s are 6. ఎంత వచ్చింది మనకి? 69. 1 borrows. ఇక్కడ 7 ఉంటుంది కనుక ఇక్కడ 1, ఇక్కడ కూడా నాకు 1 వస్తుంది. మళ్ళీ 0 పెట్టు. 0 పెట్టుకుని 110 కదా. 110 అంటే ఇందాక చేసినట్టు 23 4 జార్ ఏమో 92, 23 5 జార్ తీసుకుని 3 5 జార్ 15 10 11. సరే ఇది ఎక్కువ అవుతుంది కనుక మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు తీసుకోవాలి? 4 times. ఓకే, 4 times తీసుకుంటే 92. ఇక్కడ 8 వస్తుంది కానీ ఇక్కడ 0 కనుక మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది. 1 వచ్చింది కానీ మళ్ళీ ఇంకొక 0 దించుకోవాలి కదా నువ్వు. దించుకో. మళ్ళీ ఇప్పుడు మనం ఎన్నిసార్లు చేయాలి ఇప్పుడు? సరే 6 times ట్రై చేద్దామా? ఓకే,
23 into 6. 6 3s are 18, 6 2s are 12. 12 plus 1. 13. సో నియరెస్ట్ వాల్యూ వచ్చింది. కానీ 7 టైమ్స్ చూద్దాం ఒకసారి. 7 3s are 21, 2. 2 7s are 14, 14 plus 2. 16. So 161. 23 into 8 and 8 3s are 24. 2 million. 8 2s are 16. 16 plus 2. 18. 18. సో ఇదే మనకి సూటబుల్. 7. 161. 7 టైమ్స్ తీసుకుంటే 161. ఇక్కడ ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది? 7. 19. 19 మళ్ళీ 0 పెట్టుకో. అప్పుడు ఇక్కడ కంపల్సరీ ఏం పెట్టుకోవాలి? Point. పాయింట్ పెట్టుకోవాలి. సో పాయింట్ పెట్టుకుంటే ఎన్నిసార్లు చేసుకోవచ్చు? 8 టైమ్స్. 8 3s are 24 కదా. 7 టైమ్స్ తీసుకున్నా, పాయింట్ పెట్టుకున్నా, 0 పెట్టుకున్నాను. 8 టైమ్స్ 184 కదా. సూటబులే కదా. ఓకే. 80. సో 190 ఇక్కడ వేసిన. ఇక్కడ వేసి ఎన్నిసార్లు అయిపోతుంది? 8. 8 ఇక్కడ వేసాను, 184 రాశాను. రిమైండర్ ఎంత మళ్ళీ? 6. 6. That's it. దాట్స్ ఇట్. కావాలనుకుంటే ఇంకొక 0 పెట్టుకో. ఇంకొక 0 పెట్టుకుంటే ఇంచుమించుగా 2 టైమ్స్ వస్తుంది. అందున Yes, sir. 2 టైమ్స్ ఇంచుమించుగా. అంటే 1500 యాజ్ తీసుకోండి, ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. దీంతో డివైడ్ చేస్తే నాకు 347.82 వచ్చింది. సో జాగ్రత్తగా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే $1500 347.82 యాడ్ చేస్తా. ఈ 8 ఎలా వస్తుంది? పాయింట్ పెట్టుకుంటే 2 జీరోలు పెట్టుకోండి, అలా సరిపోతుంది. 7 4 18 అంటే మోడ్ ఎంత వచ్చిందంటే నాకు 1847.82. ఇదన్నమాట నా మోడ్. ఎంత? ఇంత. మోడ్ అనేది మోస్ట్ ఎక్కువ మందికి ఎక్స్పెండిచర్కి వచ్చే ఇది 1847.82 రూపీస్కి వచ్చి. క్లియర్?